నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్లో పంట భూములను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించి హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్. అక్కాపూర్లో ధ్వంసమైన పంట భూములను మాస్లైన్ పార్టీ నిజామాబాద్ కామారెడ్డి రూరల్ జిల్లా బృందం పరిశీలించారు. ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయా? రెండు నిజామాబాద్ కామారెడ్డి 40 మంది మీద. ఫస్ట్ అయితే 6 తాతలు చేసిన భూములు కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి. వ్యవసాయం చేసినోడికి అర్థమవుతుంది ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు చేయట్లేదు అనేది. నిన్న మొన్న కొట్టింది తెలుస్తుంది, 5 ఏళ్ల కింద కొట్టింది తెలుస్తుంది, పాతది తెలుస్తుంది. విన్నారా? అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే దీంట్లో మాకు ఈ భూముల కోసం వీళ్ళతో వస్తే మమ్మల్ని సార్ ఏమంటాడు అనుకుంటే భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మన కోసం మనం ఒకటి పోదాం. రెండవది, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిండు పెద్ద ఆయన, ఏం పేరు ఆయన పేరు? వెంకటరమణారెడ్డి. ఆయన దగ్గర కూడా పోదాం. అయ్యా, ఓట్లప్పుడు నువ్వు ఏమన్నావు, ఇప్పుడు ఏం చేద్దాం? మా కిలాబ్ కాదు కదా, మనకు పట్టాలు కావాలి, జంగ్లాతులో దౌర్జన్యం ఉండొద్దు, అంతేనా కాదా? అందుకని అవ్వలు మనం పోయేటప్పుడు 70 కుటుంబాలు అని చెప్పినాం. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు? కుటుంబంలో 4 ఉంటారు. కుటుంబానికి 2 అన్నా కానీ ఎంతమంది అవుతారు? 150 మంది. 150 మందికి మీకు ఒక 50 మంది సపోర్ట్ వస్తారు. 200 మందిని కలిసిపోయి, అయ్యా షబ్బీర్ అలీ గారు, ఇగో అక్కపురమే కాదు ఇంకా ఊర్లలో కూడా ఉంది. ఇదే మండలంలో ఒక పెద్ద ఆయనకు 200 ఎకరాలు ఉంది, దాని జోలికి పోరు. మా దగ్గర మెండోర్ అనే ఊరుంది, రాళ్ళు కొట్టుకొని బతికే వడ్డీ రోళ్ళనేమో సాగు చేయనియట్లే. 2 పైరవీకారులు 70 ఎకరాలు మోటార్లు వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళని మాత్రం ఏమన్నారు? ఎందుకు? డబ్బుకు లోకం రాసుకోవాలి. వినరా? అందుకని మనం ఒకటే మాటమ్మ, మీ వెనక మేము ఎర్ర జెండా ఉంటుంది, ప్రాణానికి ప్రాణం మేము ఇస్తాం. మీరు ధైర్యం జరిగిపోతే మేమేం చేయాలి? ఇప్పటికి ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆ కేసులు కూడా రద్దు చేయమని చెప్పేసి కోరుదాం. ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి మన పెద్దన్నలు మీ బాధలు సర్కారు చెప్పుదామని చెప్పేసి వాళ్ళు నిజామాబాద్లో మంచిగా ఉండేటోళ్ళు, కానీ అంత దూరంకి వచ్చారు. పోయి ఇప్పుడు డిఎఫ్ఓ కూడా మాట్లాడిన వాళ్ళు. డిఎఫ్ఓ ఏది మీ ఇప్పుడు బీట్ ఆఫీసర్ ఉంది కదా, ఆమె బాస్, ఆమె పెద్ద ఆఫీసర్, పెద్ద ఆయనతో మాట్లాడితే నేను ఉంటానండి, నేను కూడా చెప్తాను. పోయి చెప్తారు, ఇట్లా వాళ్ళు ఏడిసినారు, పుస్తకాలు అమ్ముకున్నారట, మేము చూసినాము, ఇంత అన్యాయం ఎట్లా అని చెప్పేసి వాళ్ళు పోయి చెప్తారు. విన్నారా? అవసరమైతే ఇదే విలేకరులు మన షబ్బీర్ కూడా చెప్తారు, ఏం సార్ మేము పోయినాం, ఇంత అన్యాయమా నీ ఏరియాలో, నీ పట్టదా అని చెప్తారు. అందుకని మీరు కూర్చుంటే మళ్ళీ ఒకసారి ఆడోళ్ళు మొగోళ్ళం కూర్చుండి మాట్లాడుకొని పాబందీ చేసుకొని షబ్బీర్ దగ్గర పోదాం, టైం తీసుకొని, తర్వాత వెంకటరమణారెడ్డి దగ్గర పోదాం, కలెక్టర్ దగ్గర పోదాం, డిఎఫ్ఓ దగ్గర పోదాం. అట్లా కూడా కాదంటారు అనుకో, ఇవాళ వచ్చినప్పుడు ఆఫీసర్ వచ్చినప్పుడు అడిగిండు కదా, అన్న రామకృష్ణ అడిగిండు కదా, నీ కానూన్ ఏంది, నువ్వేం చేస్తున్నావు అంటే మేమేమే అన్నదా లేదా? మిమ్మల్ని బెదిరించిందా? ఆమెనే బెదిరిపోయింది, బెదిరి ఫోన్ చేసుకుంటూ పోయింది. మేము వచ్చిందాక ఆగిందా? అందుకని ఒక సంఘం అంటా మీకు అనుకుంటే, ఈ జెండా మీ వెనక ఉంటే వెనక ముందు చేస్తాం, మీకు ధైర్యం ఉండాలి. అందుకని మనం కూర్చుందాం, మళ్ళీ ఒకసారి కూర్చుని ఒక డేట్ అనుకొని వీళ్ళందరి తిరుగుదాము. తిరిగిన తర్వాత కూడా కాదంటే నాగళ్ళు కడదాం, ట్రాక్టర్లు కాదు. కానీ ట్రాక్టర్లు అంటే సీజ్ చేస్తా అంటారు, భయపెట్టిస్తారు. ఒక 4 నాగళ్ళని అందరం పొత్తులో కలిసి కడదాం, ఎట్టగాలో చూద్దాం. వింటున్నారా? అంత ధైర్యంతో ఉండాలి. అవ్వలు ధైర్యం ఉన్నట్టుగా మీరు కూడా ధైర్యం ఉంటే అందరూ కూర్చోబెట్టి మాట్లాడింది. మనం ఎవరికి క్లాప్ కాదు, మన సమస్య పరిష్కారం కావాలి. మన కడుపు నొప్పి ఉంది, మనమే మందు తాగాలి, ఇంకోటి మందు తాగితే కాదు. వింటున్నారా? అందుకని మనం ఈ పద్ధతిలో చేసుకుందాం.
కార్యక్రమంలో మాసలైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారాం, జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, ఎస్ సురేష్, బి కిషోర్, డివిజన్ మండల నాయకులు బి బాబన్న, ఆర్ దామోదర్, ఎం లిమ్మన్న, ఎస్ కిషోర్, ఎం అనీస్, సాయి కుమార్, శ్రీకాంత్, దేవరాజ్, సురేష్, మధు, స్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.